హాయ్ అందరికీ. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. యెస్, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. నేను ఎక్కడ కూడా ఏది ల్యాగ్ చేయకుండా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు గివ్ అవే అప్డేట్ ఇవ్వనందుకు ఐయామ్ రియల్లీ సో సారీ. సో, ఇవాళ వీడియో అనేది చేసి పెట్టాలా ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. బాబుకి కూడా కొంచెం కోల్డ్, కాఫ్ ఉంది. బాబుని పడుకోబెట్టి ఇవాళ వీడియో రిలీజ్ చేయకపోతే అస్సలు బాగోదని చెప్పి వీడియో చేసి ఇవాళ ఎడిట్ చేసి ఇవాళే పోస్ట్ చేస్తున్నాను. లేట్ చేసినందుకు ఐయామ్ రియల్లీ సో సారీ అండి. కొన్ని రోజుల క్రితము నేను గివ్ అవే ఇస్తానని చెప్పి ఓ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు అండ్ ప్రతి వీడియో కింద అడుగుతున్నారు, అక్క గివ్ అవే ఎప్పుడు ఇస్తావు అని చెప్పి. సో, నేనైతే వీడియో చేయడం డిలే అయింది. ఇవాళ అయితే చెప్తున్నాను. అందుకే నేను ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం మన ఛానల్ ఇంకా 900 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. యాక్చువల్లీ యూట్యూబ్ రూల్ ప్రకారం ఏంటిదంటే 1000 సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి అండ్ అలాగే 4000 వాచ్ ఓవర్స్ అయినా అయి ఉండాలి లాంగ్ వీడియోకి, లేదంటే షార్ట్ వీడియోకి 3 మిలియన్ వ్యూస్ అయినా అయి ఉండాలి. ఇది జస్ట్ మైల్ స్టోన్ అంతే. తర్వాత ఫుల్ మానిటైజేషన్ ఏంటిదంటే 10 మిలియన్స్ అయి ఉండాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నా వీడియో ఇంకా మానిటైజేషనే కాలేదండి. లైక్ ఏంటంటే మైల్ స్టోన్స్ ఏవి నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. సబ్స్క్రైబర్స్ దగ్గర నేను ఏది దాచకూడదని అనుకుంటున్నాను. నేను చాలా అంటే మిడిల్ క్లాస్ నుండి వచ్చాను. మేమేం రిచ్ కూడా కాదు. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళే గివ్ అవే చాలామంది ఇవ్వట్లేరు. సో, నేను వాళ్ళతో అయితే అస్సలు కాంపిటీషనే పెట్టుకోవట్లేదు. జస్ట్ నా వరకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. నేనైతే ప్రస్తుతం నేనున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్‌కి నేను గివ్ అవే ఇవ్వలేనండి. నేను గివ్ అవే క్యాన్సల్ చేయట్లేదు. మాట మర్చిపోవట్లేదు. మీకు ప్రామిస్ చేశాను. మాట నిలబెట్టుకుంటాను. కానీ నేను నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ వీడియోనే సాక్ష్యము. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యి 50K సబ్స్క్రైబర్స్ వచ్చాక, నేను మంచి స్టేబుల్‌గా ఉన్నాక, ఏదో పనికిరాని ప్రోడక్ట్స్ కాకుండా యూస్‌ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ నేను గివ్ అవే ఇస్తాను. ఇది నా మాట. గివ్ అవే క్యాన్సల్ చేయట్లేదు. మాట మర్చిపోలేదు. జస్ట్ పోస్ట్‌పోన్ చేస్తున్నాను అంతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ వల్ల. నాకు 50K సబ్స్క్రైబర్స్ అయ్యాక, లేదా నా మైల్ స్టోన్స్ నేను కంప్లీట్ అయ్యాక వెంటనే తప్పకుండా నేను గివ్ అవే ఇస్తాను. ఇది నా ప్రామిస్. అప్పటి వరకు నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ లైక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఇవే నాకు బిగ్గెస్ట్ గిఫ్ట్స్ అండి మీ నుండి నాకు వచ్చేటివి. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అరే, అసలు వీడియోలో అనవసరంగా అలా అనౌన్స్ చేయాల్సి ఉండాల్సింది కాదు అని. కానీ నేను చెప్తున్నాను కదా, మీకైతే నేను మాట క్యాన్సల్ చేయట్లేదు. మాట తప్పట్లేదు. ఖచ్చితంగా నేను మీకు చేసిన ప్రామిస్ నిలబెట్టుకుంటాను. ఈ విషయం విని కొంతమంది హర్ట్ అవ్వచ్చు. కానీ నేను ఉన్నది ఇంక నుండి జెన్యూన్‌గా చెప్పాలని అనుకుంటున్నానండి. గివ్ అవే కోసం కాకుండా గివ్ అవే కోసం కాకుండా నన్నుగా సపోర్ట్ చేసి, నన్నుగా నా టాలెంట్‌ని గుర్తించి, నచ్చితేనే చెప్తున్నాను కదా, నచ్చితే మాత్రమే నన్ను సబ్స్క్రైబ్ చేసి, నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. గివ్ అవే కోసం అయితే దయచేసి నన్ను సబ్స్క్రైబ్స్ చేయకండి. ఆల్రెడీ గివ్ అవే కావాలని అడుగుతున్న వాళ్ళ గురించి నేనేమనట్లేదు. అంటే నేను అనౌన్స్ చేశాను కాబట్టే కదా మీరు అడుగుతున్నారు. లేకపోతే మీరెందుకు అడుగుతారు? సో, తప్పు నాదే. నేను చేసిన దుడుకుతనం మాట వల్ల మీరు వెయిట్ చేస్తున్నారు. సో, దానికి నా తప్పుకి ఐయామ్ రియల్లీ సారీ అండి. నేనిప్పుడు నిజం చెప్తున్నాను. నేను మీ అందరికీ గివ్ అవే ఇస్తాను. తప్పకుండా ఇస్తాను. నా మైల్ స్టోన్ కంప్లీట్ అయ్యాక, లేదంటే 50K సబ్స్క్రైబర్స్ వచ్చాక నేను డెఫినెట్‌గా మీ అందరికీ గివ్ అవే ఇస్తాను. 900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటున్నావు కదక్క! 50 సబ్స్క్రైబర్స్ అయ్యేదెప్పుడు? నువ్వు ఇచ్చేదెప్పుడు? అని మీరనుకుంటే, తిరిగి చూస్తే నేను 100 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇదే మాట అనుకోని వదిలేస్తే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు కదండీ! సో, నాలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంది. నేను కూడా ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను యూట్యూబ్‌లో నేను ఇంకా ఉన్నాను. ఇలానే దయచేసి గివ్ అవే కోసం కాకుండా, దయచేసి నా కంటెంట్ నచ్చితే మాత్రమే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాని గివ్ అవే కోసం
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకండి. నాకు తెలిసి ఇప్పటి నుండి నాకొస్తున్న వాళ్ళందరూ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను మీ అందరికీ గూడా చెప్తున్నాను. నా పేరు అనిత. మేముండేది బెంగుళూరులో. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. నాకు 3 ఇయర్స్ బాబున్నాడు. బాబు పేరు గౌతమ్. బాబు ఇప్పుడు నర్సరీ చదువుతున్నాడు. మా ఆయన పేరు రక్షిత్. ఆయన ఐటీ వర్క్ చేస్తున్నారు. నేను కూడా మేకప్ కోర్సెస్ అన్నీ చేశాను. ఆర్డర్స్ వస్తే వెళ్తూ ఉంటాను. ఇంట్లో సర్వీసెస్ వస్తే చేస్తూ ఉంటాను. కానీ వర్క్‌కెళ్ళే సిచ్యువేషన్ లేదు. అండ్ అలాగే నేను అస్థెటిక్స్ కూడా చేశాను. అస్థెటిక్స్ అంటే లేజర్ హెయిర్ రిమూవల్, హైడ్రా ఫేషియల్, మైక్రోడర్మాబ్రేషన్ ఇవన్నీ కోర్సెస్ నేను వీఎల్‌సీసీలో చేశాను బెంగుళూరులో. సో, నాకిప్పుడు నేను వర్కింగ్ అండర్ డాక్టర్స్ కింద కూడా నేను వర్క్ చేయొచ్చు. కాకపోతే గౌతమ్‌ని ఇడిచిపెట్టి ఉండడం అంత కరెక్ట్ కాదనిపించింది. అఫ్‌కోర్స్ మా అత్తయ్య చూసుకుంటారు. ఇంట్లో అందరూ చూసుకుంటారు. కానీ ఎంతైనా ఏజ్ మళ్ళీ తిరిగి రాదు కదా! ఈ మెమరీస్ అన్నీ తిరిగి రావు. వాడికి నా అవసరం చాలా ఉంది. సో, నాకు కూడా మళ్ళీ ఆ ఏజ్ తిరిగి రారా అంటే వాడు రాడు. ఇంకా పట్టుమంటే ఒక 15 ఇయర్స్ ఉంటాడేమో. మమ్మీ అది కావాలి, మమ్మీ ఇది కావాలని. దాని తర్వాత కాలేజ్‌కి, స్కూలు, సమ్మర్ హాలిడేసు ఇంగసలు ఇంట్లో ఉండరు పిల్లలు. ఐ నో ఎందుకంటే మనం అవన్నీ దాటుకొని వచ్చాం కాబట్టి. ఎందుకో ఎమోషనల్ అయిపోతున్నా. ఓహ్! కూల్ కూల్ అనిత. సో, అదనమాట అండి. నేను ఇంక నుండి అన్నీ కూడా జెన్యూన్‌గా మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా నేను మన ఛానల్‌లో ఏమేమొస్తాయి కంటెంట్స్ అంటే లైఫ్ స్టైల్ కంటెంట్స్ చేస్తాను. కుకింగ్ అండ్ అలాగే మీకు కావాలి అంటే మాత్రమే నేను నా మేకప్ అదే ఏదైతే బ్యూటీ కోర్సెస్ చేశానో వాటిని కూడా మిక్స్ చేస్తాను. మీకు కావాలంటే వద్దొద్దు అలా చేయకక్క దానికి సపరేట్‌గా పెట్టంటే సపరేట్‌గా పెడతా. డైలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ ఇవి మాత్రమే షేర్ చేసుకుంటాను. ట్రావెలింగ్ వీడియోస్ అప్పుడప్పుడు ఉంటాయి. మేము ఎక్కడికైనా వెళ్తే మాత్రమే. వి ఆర్ ఇంటూ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే మా అత్తయ్య, నేను, మా మరిది గారు, మా ఆయన ఉన్నాము ప్రస్తుతానికి. వి ఆర్ సో హ్యాపీ. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. కూతురు కంటే ఎక్కువగానే బాగా చూసుకుంటున్నారు. కూతురు కన్నా కోడలు మిన్న అనేట్లు మా అత్తయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ నాకు దొరకడం చాలా గ్రేట్‌ఫుల్. అండ్ అలాగే నన్ను ఇంతవరకు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు మా ఆయన. మా ఆయన నా బ్యాక్ బోన్. యూట్యూబ్ చేస్తాను అంటే, నీకు యూట్యూబ్ ఎందుకు? అవసరమా సోషల్ మీడియాలో? మంచి ఫ్యామిలీ దొరికిందండి. మా ఆయనే నా బ్యాక్ బోన్. మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అసలు ఎంత అంటే అంతలా సపోర్ట్ చేస్తారు. యూట్యూబ్ చేస్తుందని పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ కాలంలో. అన్నీ వస్తున్నా, సపోర్ట్ ఉన్నా, ఎంతున్నా, ఏమున్నా కూడా సోషల్ మీడియాలో ఉంది. ఈ అమ్మాయి వద్దని చెప్పి వదిలేసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా ఆయన మాత్రం నన్ను అసలు ఎంతలా సపోర్ట్ చేస్తున్నారంటే, నేను మాటల్లో చెప్పలేను. ఈ సపోర్ట్‌కి నేను ఆయనకి తిరిగి ఇవ్వాల్సింది ఒక్కటే అండి. ఇది చాలా పెద్ద డ్రీమ్ అనమాట. మన ఛానల్ మానిటైజేషన్ అయ్యాక నేను రివీల్ చేస్తాను. మా నేటివ్ వచ్చి ఆంధ్ర నెల్లూరు. బట్ నేను పుట్టింది, పెరిగిందంతా కూడా బెంగుళూరులోనే. కానీ ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే, నేను చేసిన వీడియోస్‌కి ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐయామ్ రియల్లీ సారీ అండి. సిన్సియర్‌లీ సారీ చెప్తున్నాను. జాగ్రత్తగా వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. నన్ను ట్రస్ట్ చేసి, నన్ను సబ్స్క్రైబ్ చేసి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకుంటారని. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఐయామ్ రియల్లీ సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నా 900 సబ్స్క్రైబర్స్ అందరికీ యూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరే వీడియోతో మళ్ళీ తిరిగి వస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.